మేము ఇక్కడ 2010 నుంచి ఉంటున్నామండి. అపార్ట్మెంట్ ఫౌండేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. మేము మొన్న ఫిబ్రవరిలో చాలా గవర్నమెంట్స్ చూసాం మేము, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిద్ర లేదు, ఆహారం తినటం లేదు. అసలు మాకు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ప్రజలందరూ. బికాజ్ రేవంత్ రెడ్డి గారు చేసిన పరిపాలన చూస్తే అందరికీ భయం వేస్తుంది. ఆయన అనుకుంటున్నారు ప్రజలందరూ శాంతియుతంగా ఉంటున్నారు అని, కానీ శాంతి భద్రతలు ఎక్కడా లేవండి. ఆయన అర్ధరాత్రులు వెళ్ళి కూల్చేయడాలు, వీకెండ్స్ వస్తే కూల్చేయడాలు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఆయనకు ఒకవేళ అంత రైట్, ఆయన నిజంగా ఆయన దగ్గర అన్ని కరెక్ట్ గా ఉంటే అది డేలోనే చేయొచ్చు కదా. ప్రజలందరికీ నోటీస్ ఇచ్చి వెకేట్ చేయమని చెప్పి పోలీసులు పంపించి చేయించవచ్చు. కానీ ఆయన అర్ధరాత్రుల్లో వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి, మొన్న ఖమ్మంలో చూసాం వెలుగుమట్టులో, వాళ్ళు ఏ టైం చేశారు? మార్నింగ్ 4 o'clock 3 o'clock చేశారు. అదే ఇక్కడ హైడ్రా అంటే వీకెండ్, అది వీకెండ్ వస్తుందంటే భయము. ఎందుకంటే మాకు అన్ని లీగల్ రైట్స్ అన్ని, ఏ ఒక్క ఇంచు కూడా మేము తప్పుగా కట్టుకోలేదు. మా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, లీగల్ రైట్స్ అన్ని మాకున్నాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి దీన్ని రీడిజైన్ చేయండి. కేసీఆర్ గారు కూడా చేశారు, ఇక్కడ నాగోల్ నుంచి 5.5 kilometers చేశారు. మేమంతా అపార్ట్మెంట్ అంతా బస్ వేసుకొని వెళ్ళి చూసొచ్చాం. అక్కడంతా వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ మొత్తం అంతా చాలా బాగా కట్టారు. అలాగే ఇక్కడ కూడా కడితే బాగుంటుంది. అంతేగాని మా ఇల్లు కూల్ చేసి ఆయన ఏదో భూతంగా చేసుకుందామని ఆయన పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ ఇక్కడ కట్టడం అనేది చాలా చాలా తప్పు. దయచేసి ఆయన గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టుకుంటే చాలా బాగుంటది. ఇట్లాంటి జనాల మీద ఇల్లు ఆయన తోసేస్తే బాగాలేదు. మాకు ఇంకేం తెలియదండి. మాకు ఆ పుల్ల దగ్గరకు అడ్డం పడుకోవడం తప్ప మాకు ఇంకా వేరే ఇల్లే లేదు. మాకు చెట్టు పుట్ట తప్ప మాకు ఇంకా వేరే ఇల్లు లేదు. మేము చాలా సామాన్య ప్రజలం అండి. మా సామాన్య ప్రజలం ఇల్లు రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకున్నాం. ఆయనకైతే 100 ఇళ్ళు ఉండొచ్చు, మాకు ఒకటే ఒక ఇల్లు ఉంది. మాకు ఈ ఇల్లు కూడా పోతే మాకు ఇంకా రోడ్డు మీదకి రావడం తప్ప మాకు ఇంకా వేరే ఇక్కడ లేదండి, షెల్టర్ లేదు మాకు. ఇంకా మేము ఇక్కడ 15 years 2011 నుంచి ఉంటున్నాం. ఇక్కడ 2011 నుంచి ఉంటున్నామండి. ఇక్కడ మా ఇల్లు మాకు వదిలేయమని డిమాండ్ చేస్తున్నాం. అంటే మా ఇంటి జోలికి రావద్దు, రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు మూసి సుందరీకరణ చేసుకుంటారో లేకపోతే ఈ శుద్ధి చేసుకుంటారో ఏమైనా చేయండి. మా సాయం కావాలంటే మేము సాయం పడటానికి సిద్ధంగా ఉన్నాము. అంతేగాని మా ఇల్లు మాత్రం కూల్చొద్దని అడుగుతున్నాము. మాకు నష్టపరిహారం వద్దండి, మాకు నష్టపరిహారం వద్దు. మాకు ఇంటితోటి 15-20 సంవత్సరాల నుంచి ఒక అనుబంధం ఉంది. ఇది మళ్ళీ వేరే చోటకి పోయి మేము వెతుక్కోలేము. ఈ ఏజ్ లో ఇప్పుడు హాయిగా పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాము. మేము ఇది కొనుక్కుండిందే ఊరికి దూరంగా ఉంది, హాయిగా ఉంటుంది. వెనకంతా చెట్లు ఉన్నాయి, ఇటంతా మిలిటరీ ఏరియా ఉంది. దీని పక్కన ఎటువంటి రణగుణ ధ్వనులు రావు, పీస్ఫుల్ గా ఉంటుంది. హ్యాపీగా చిరమాంకంలో గడపొచ్చు అని చెప్పి తీసుకున్నాం ఈ ఇంటిని. అప్పుడు లోన్లు పెట్టి కొనుక్కున్నామండి ఇంటిని. ఇదేం దారాదత్తంగా ఎవరో ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చింది కాదు. గవర్నమెంట్ పడేస్తాను అంటే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అనుకోండి, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అనుకోండి, పడేసుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. ఇది మేము లీగల్ గా కొనుక్కొని లీగల్ గా కన్స్ట్రక్ట్ అయ్యి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోటి ఉన్న ఇల్లు ఇది. దాన్ని ఆయన 0 వాల్యూ ఉన్న ఇల్లు నేను పడేస్తాను, నేను కూల్చేస్తానంటే కుదరదు. అలా కాన్స్టిట్యూషన్స్ రైట్స్ ఉంటాయి కదా ప్రతి వాళ్ళకి. జీవించే హక్కు ఎలా ఉంటుందో ప్రతి వాడికి వాళ్ళ సొంత ఇల్లు కాపాడుకునే హక్కు కూడా ఉంటుంది కదా. మా గవర్నమెంట్ 45 days బ్యాక్ గాంధీ సరోవర్ పేరు కింద నోటిఫికేషన్ ఇచ్చారు. సో అప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశాము. గాంధీ గారి బొమ్మ కోసం మా అపార్ట్మెంట్ని కూల్చడం ఏంటని. అప్పుడు మళ్ళీ మా బిల్డింగ్ బఫర్ జోన్లో ఉందని చెప్పారు. బఫర్ జోన్లో లేదు, ఇది ప్రాపర్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టింది అన్నాము. తర్వాత మళ్ళీ సీఎం గారు 0 వాల్యూ అన్నారు. రకరకాలుగా మా మధుపార్క్ రిచ్ని ఎక్వైర్ చేసుకోవడానికి రోజుకొక స్టేట్మెంట్, రకరకాల వెర్షన్స్ గవర్నమెంట్ నుంచి బయటకు వస్తున్నాయి. దయచేసి గవర్నమెంట్ పునరాలోచించుకుని ముందు మూసీ పక్కన మూసా పక్కన ఉన్నాము, ఈసా పక్కన కాదు, మూసా పక్కన ఉన్న మా ఇళ్లతో పాటు ఏవి కూడా కూల్చకుండా మూసీని శుద్ధి చేయండి. తెలంగాణ ప్రజలందరికీ ఇష్టమైన విషయం అది. మేము కూడా శ్రమదానం చేస్తాము. మొత్తం మూసీ శుద్ధి అయిన తర్వాత అది చాలా అందంగా సుందరంగా కనిపిస్తుంది. మరి ఇబ్బందులకు గురి చేస్తారని భయపడితే మేము అసలు కామ్గా ఉంటేనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా. ఇప్పుడు పిడుగుపాట రూపంలో మా ఇల్లులు కావాలి, ఇది ఆల్రెడీ లీగల్ ల్యాండ్. ఎవరైనా కామన్ మ్యాన్ లీగల్గా ఉంటున్నామంటే ధైర్యంగా ఉంటారు. అన్ని విధాలుగా పట్టా ఉన్న ల్యాండ్, ఇక్కడికి ఇష్యూస్ ఏం రావు అని మేము గుండె ధైర్యంగా గత 15 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లో ఉంటున్నాము.
అలాంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ గా లీగల్ గా ఉన్న వాళ్ళ మీద కూడా నిప్పుల వర్షం కురిపించవచ్చు అనేది ఈ సార్ గారి గవర్నమెంట్ లోనే మాకు అర్థమవుతుంది. సో జనాలు అసలు ఎక్కడ ఉండాలి, ఇల్లులు కొనుక్కోవాలా, కట్టించుకోవాలా, మెయిన్ రోడ్డుకు ఉంటేనేమో రోడ్ వైడనింగ్ అని ఇల్లు కొడుతున్నారు, ఎక్కడో పోయి ఉంటే రివర్ అనేసి అంటారు, ఇంకొకటి అంటున్నారు. అసలు జనాలు ఉండకూడదా ఈ భూమి మీద, ఉంటే ఇల్లులు కట్టుకోకూడదా? నష్టం ఎందుకు చెయ్యాలన్నా? నష్టపరిహారం ఏమన్నా ఆయన జేబులో నుంచి ఇస్తున్నారా? మీరు కట్టే ట్యాక్స్ నుంచి, నేను కట్టే ట్యాక్స్ నుంచి మన భస్మాసురాస్తం లాగా పెడుతున్నాడు, మన చెయ్యి తీసి మన నెత్తి మీదే పెడుతున్నాడు. ఇంకెక్కడిది నష్టపరిహారము? అందరినీ నష్టం చేసి మన పైసలే మనకి నష్టపరిహారమా? ఈయన మాత్రం కొన్ని కోట్లు వెనకాల వేసుకొని ఆ ప్రగతి భవన్ బిల్డింగ్ వద్దు, ఇది వద్దు అని కొన్ని క్రోర్స్ పెట్టి బందోబస్తుగా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన ఇల్లు నాకు ఇచ్చేయమనండి అన్న, నా ఇల్లు నేను ఇచ్చేస్తా, ఓకే అంటాడా అన్న? నేను కూడా అడుగుతున్నా కదా, దానికి బదులుగా ఇది ఇచ్చేస్తా అంటున్నా, ఒప్పుకుంటారా? ఆయన ఇంటి దగ్గరికి దరిదాపులకే పోవద్దు, కిలోమీటర్ దూరంలోనే ఉండాలన్నప్పుడు మరి మా ఇంటి దరిదాపులకు ఎట్లా వస్తావు నువ్వు? లీగల్లే కదా. FTLలో ఉన్న వాళ్ళది ఎందుకు తీస్తలేవు? నీ బ్రదర్ది ఉంది కదా FTLలో, మరి వాళ్ళకి ఎట్లా కోర్టు పర్మిషన్ ఇచ్చింది? మరి మా దానికి ఎందుకు కోర్ట్స్ పర్మిషన్స్ ఇవ్వవు? వీళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఎడ్యుకేటెడ్ పీపుల్మే కదా, మేము కూడా అంతో ఇంతో చదువుకున్నాము, లీగల్గా మాకు కూడా తెలుసు కదా అన్న. మరి మాలాంటి వీళ్ళ మీదకే బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా నమ్మాలి? మా ఇల్లులు మాకు ఉంచి మీరు బ్యూటిఫికేషన్ చెయ్యండి, యాక్సెప్ట్ చేస్తాం. ప్యూరిఫై చేసి చూపించండి, హ్యాపీ ఫీల్ అవుతాం. అంతమంది జనాలు కోరుకునేది మూసి శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్, నాట్ సుందరీకరణ. ప్యూరిఫై చేస్తే ఆటోమేటిక్గా సుందరీకరణ దానంతట అదే ఇంప్లిమెంట్ అవుతుంది. ఉన్న చెట్లను కట్ చేసేస్తే అది ప్యూరిఫైయా, బ్యూటిఫికేషనా? పీకాక్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తలేదు. నేషనల్ బర్డ్కే మన దగ్గర లేదు, అసలు దాన్ని ప్రొటెక్ట్ చేసేదే లేదు. ఇక కామన్ మ్యాన్ ఎవడు అడిగాడు?